హాయ్ ఫ్రెండ్స్. మనకి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి మరో 30 రోజుల సమయం మాత్రమే ఉంది. చాలామంది అభ్యర్థులు నిద్రాహారాలు మాని చదవాలి అని చదువుతున్నారు. నిజానికి నిద్రాహారాలు మాని చదవాల్సింది ఒక 3 నెలల క్రితం మొదలెట్టి ఇప్పుడు రాక నిద్రాహారాలు మాని చదివితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనం అనే దానికి నేను అధిక ప్రాధాన్యత ఇస్తాను. కానీ గత 3 నెలల నుంచి ప్రశాంతంగా ఉండి, నిద్రాహారాలు ఎక్కువ తీసుకుంటూ, ఇప్పుడు మానేస్తే వచ్చే దుష్ఫలితం చాలా ఎక్కువ ఉంటుంది. ఏమిటి అంటే యాంగ్జైటీ పెరుగుతుంది, అన్రెస్ట్ పెరుగుతుంది, స్లీప్లెస్‌నెస్ వల్ల అంటే సరైన నిద్ర లేకపోవటం వల్ల మెమరీ కూడా తక్కువ అవుతుంది. మెమరీ తక్కువ అవటమే కాదు, చాలా అనీజీనెస్, దానివలన చదవటం మీద ఆసక్తి లేకపోవటం, ఇలాంటి అనేక దుష్ఫలితాలు వస్తాయి. ఇంకా 30 రోజుల్లో ఎగ్జామ్ ఉందనంగా మీ మీద మీరు ఒత్తిడి పెట్టుకుంటే, ఇది నేను చెప్పదలిచిన పాయింట్. కాబట్టి గతంలో చదవాలి, ఇప్పుడు కూల్ అవుతూ ఉండాలి. దిస్ ఇస్ ద కూలింగ్ పీరియడ్. పరీక్ష ఇంకొక వారం ఉందనగా పూర్తిగా కూల్ అయిపోవాలి. ఎందుకంటే ఇక అప్పుడు మీ చేతిలో ఏమీ లేదు గనక. సరే, ఇప్పుడైనా కానీ స్పెల్స్‌లో అంటే డిఫరెంట్ స్పెల్స్ ఒక 6 అవర్స్ చదవటం, ఒక 1 అవర్ రెస్ట్ తీసుకోవటం, మరో 6 అవర్స్, మరో 1 అవర్ ఇలా బ్రేక్ చేసుకోండి. రెస్ట్ తీసుకోండి. నిద్ర బాగా ఉండాలి. బాగా అంటే 24 గంటలు పడుకోమని కాదు. యావరేజ్‌గా ఒక 8 అవర్స్ ఉండేట్లా చూసుకోండి. బ్రేక్స్ ఇస్తూ చదవండి. మెమరీ టెక్నిక్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ చేస్తే కొంతవరకి ఈ 30 రోజుల్లో కూడా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. మిత్రులారా, చాలామంది నన్ను కాస్త మంచి టెస్ట్‌లు, క్వెషన్స్, ఆన్సర్సు విత్ లేటెస్ట్ మోడల్స్‌తో, లేటెస్ట్ ట్రెండ్స్‌తో, ప్యాట్రన్స్‌తో ఉండేవి కాస్త సలహా ఇవ్వండి అని చెప్పారు. ఆ పరంపరలో నేను ఒక 5గురు మాస్టర్లని అడగటం జరిగింది. ఆ 5గురు మాస్టర్లు ఒక 1000 బిట్లు ఇప్పుడు ఇచ్చారు. ఇంకొక 100, 200 మరలా దానికి యాడ్ చేస్తారు. అవి ఎలా ఉన్నాయి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దానివల్ల మీకు అవగాహన పెరుగుతుంది. అవసరమైన రీతిలో దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి కూడా మీకు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి స్క్రీన్ మీద మొత్తం ఒక 1000 బిట్స్‌కి ఇప్పుడు ఇది రెడీ చేశారు. ఇది లక్ష్య అనే యాప్‌లో మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. జస్ట్ ఫర్ 99 రూపీస్ వాళ్ళు ఇస్తున్నారు. అంటే జీఎస్టీ అదనంగా ఉంటుందండి. ఎన్ని రకాల బిట్స్ అంటే రెగ్యులర్ బిట్స్‌తో పాటు ఈ మధ్య కాలంలో మీ అందరూ చూశారు. డిఫరెంట్ బిట్స్ కూడా వస్తున్నాయి. ఆ డిఫరెంట్ బిట్స్‌ని బట్టి వాటిని కూడా ఎగ్జామ్‌లో సద్వినియోగం చేసుకోవాలి. ఆ టైప్స్‌ని అనే దాన్ని బట్టి కూడా ఇలాంటి ప్రశ్నలు తయారు చేయటం జరిగింది. సో యాహ్! ఇవండి ఒక ప్యాటర్న్ మీకు. మనకి తెలుసు గ్రూప్ 2లో ఏపీ హిస్టరీ, పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇవి భాగాలు మీకు టాపిక్ అనే దగ్గర ఇచ్చారు. దీనిలో మీరు చూస్తే అసర్షన్ రీజనింగ్, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్, క్రోనలాజికల్ ఆర్డర్ క్వశ్చన్స్, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ క్వశ్చన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్, మల్టిపుల్ చాయిస్. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎప్పుడూ ఉండేవి. అవి కొన్ని వేలు ఉన్నాయి. ఇందులో కూడా లేటెస్ట్గా మరికొన్ని యాడ్ చేస్తూ జరిగింది. ఇవన్నీ కూడా కొత్త బిట్లండి. ఫ్యాకల్టీ స్వయంగా తయారు చేసి ఇచ్చినటువంటి బిట్స్. ఇది మీకు ఆన్లైన్లో లక్ష్య అనే యాప్లో ఇచ్చారు. ఆ లింక్ నేను కింద పెడుతున్నాను. ఓకే, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, అసర్షన్ రీజనింగ్ ఏపీ హిస్టరీలో 10, పాలిటీలో 10, ఇండియన్ ఎకానమీ 10, ఏపీ ఎకానమీ ఒక 10, సైన్స్ అండ్ టెక్నాలజీ 20, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ 20, మొత్తంగా ఒక 80 బిట్స్ ఇచ్చారు అవుట్ ఆఫ్ 1000. స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్ చూస్తే 390 ఇచ్చారు. ఇవే మనకు ఎక్కువ టైం తినేసేవి. ఆ స్టేట్మెంట్ని అర్థం చేసుకుని సరైన దాన్ని గుర్తించడం అనేది మెయిన్ ఇష్యూ. అలాగే మీ అందరికీ తెలుసు, కాలాన్ని ఆధారం చేసుకుని ఇచ్చే ప్రశ్నలు కూడా ఎక్కువ వస్తున్నాయి. అందుకని క్రానలాజికల్ ఆర్డర్ క్వశ్చన్స్ ఒక 35, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆరోహణ అవరోహణ క్రమాలు అని ఇస్తారు కదా, అవి ఒక 30 చేశారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరిచే ప్రశ్నలు ఒక 65, మిగతా బహుళైచ్ఛిక ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ ఏబిసిడి క్వశ్చన్స్ అంటాం కదా, అవి ఒక 400. ఈ విధంగా ఒక 600 న్యూ ట్రెండ్స్ ప్రకారం, 400 ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ దాని ప్రకారం మీకు ఇవ్వటం జరిగింది. కాబట్టి మీకు ఎవరికైతే ఆసక్తి ఉంటుందో ఆ బిట్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఇక విషయానికి వద్దాం. నౌ ఫ్రెండ్స్, మరి 30 రోజులు మన ప్లాన్ ఏంటి? దాదాపు 30 డేస్లోకి వచ్చేసాం.
ముందు నేను చెప్పేది ఎప్పుడు కూడా యాంగ్జైటీ వదిలేసేయండి. అది చేయలేదు, ఇవి చేయలేదు అనే టెన్షన్ కూడా వదిలేసేయండి. ఓకే. ఇప్పుడు ఈ బిట్స్ నేను ఏవైతే చెప్పానో అవి మీరు బిట్ ప్రాక్టీస్ చేసుకోవటానికి ఉపయోగించుకోవచ్చు. అయితే దాన్నే పరమావధిగా భావించకండి. ఎవ్వరు కూడా ఇంపార్టెంట్ బిట్లు, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లు, గ్యారంటీ బిట్లు ఈ కథలు చెప్పే వాళ్ళని విశ్వసించాలా వద్దా అని విఘ్నులైన మీరే ఆలోచించుకోండి. ఓకే. సో మీకు అవి ప్రాక్టీస్ అంటున్నాను, అంతేగాని బోర్డ్ ఇంపార్టెంటు, ఇవి లేకపోతే అవి లేదు అని ఈ కథలు నేను చెప్పను. కానీ మీరు అలాంటివి నమ్మి మోసపోవద్దు. ఓకేనా? సరే, విషయానికి వద్దాం. కాబట్టి ఈ 30 రోజుల్లో చివరి 10 రోజులు వదిలేయండి. దానికి మరలా ఒక ప్లాన్ చెప్తాను నేను. ఆ 10 రోజులు అసలు చాలా మెంటల్ మేకప్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం తెలంగాణ గ్రూప్ 2 వాళ్ళు చాలామంది మన వీడియోని చూసి అప్రిసియేషన్ ఇచ్చారు, ఇది కరెక్ట్ కదా అని. ఓకే. అలాగే మీకు కూడా అది నేను ఆ 10 రోజుల గేమ్ ప్లాన్ వేరు చెప్తాను. ఇప్పుడు 20 రోజుల్లో మీరు చేయాల్సింది మోస్ట్ ఆఫ్ ద టైం రివిజన్కి పెట్టండి. మీరు చదివిన పుస్తకమే చదవండి, మీరు ఫాలో అయిన యాప్నే ఫాలో అవ్వండి. రివిజన్ 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 ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. రివిజన్ చేసేటప్పుడు అన్ని చాప్టర్లకి సమప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు. మీకు బాగా కమాండ్ ఉన్న సబ్జెక్ట్ కానీ, చాప్టర్ కానీ, లేదా టాపిక్ కానీ వదిలేసేయండి. జస్ట్ అట్లా కళ్ళతో చూసుకుంటూ వదిలేసేయండి. మీ సొంత నోట్స్ అయితే సొంత నోట్స్, ఏదైనా బుక్ అయితే ఆ బుక్. ఓకే. ఇక కాస్త టఫ్గా ఉన్నదానికి కాస్త ఎక్కువ టైం ఇవ్వండి. ఎంత ప్రయత్నించినా అర్థం కాని దాన్ని ఒకసారి చేస్తే ప్రయత్నం చేయండి, లేదా వదిలిపారేసేయండి. వదిలిపారేటువంటి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ప్రమాదమే కాబట్టి మరొక్కసారి ప్రయత్నం చేసేట్టు ఉండాలి. అలాగే ఇప్పుడు ఈ బిట్స్ లాంటివి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, చేసిన బిట్సే మరలా మరలా చేయటం వల్ల మెమరీ పెరుగుతుందేమో కానీ పెద్ద ప్రయోజనం చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చేశారు. లేదంటే ఆ బిట్స్ చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్వి ఏమైనా ఉంటే రౌండ్ ఆఫ్లు చేసుకోండి. వాటిని మాత్రమే రివిజన్. ఎందుకంటే రివిజన్లో టైం చాలా వేస్ట్ అవుతుంటుంది. ఎందుకు, చదివిందే చదువుతూ ఉంటాం, చేసిన బిట్లే చేస్తూ ఉంటాం, దానివల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల కొత్తదనం వైపు మీరు వెళ్ళాలి. ఆ కొత్తదనం కోసం ఇప్పుడు ఇలాంటి బిట్స్ కూడా వాడుకోండి. ఓకే. ఇంకొక 100 200 యాడ్ చేస్తామన్నారు వాళ్ళు. కాబట్టి జస్ట్ మీకు ఒక మంచి ప్రాక్టీస్ కోసం, లేటెస్ట్ మోడల్స్ కోసం, ఇలాంటి వాటి కోసం అది ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఓకే. సో మీరేం చేయాలి? 20 రోజుల్లో చదివిన పుస్తకమే చదవండి, చేసిన పనే చేయండి, అదే రివిజన్ చేయండి. రివిజన్ చేసేటప్పుడు బాగా కమాండ్ ఉన్నవి వదిలేసేయండి. మధ్య మధ్యలో ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇంకా వీలైతే రోజు పేపర్ చదవటం అనేది ఒక అనివార్యమైన విషయం. ఎందుకంటే ఏది ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఈరోజు పేపర్ల నిండా ఆర్బీఐ నివేదిక ఉంది. ఇండియా ఎకానమీ ఎలా ఉంది 24-25కి సంబంధించి ఒక ఐడియా ఇచ్చాడు. అయితే మనకి ఎకనమిక్ సర్వేలు, బడ్జెట్లు ఫిబ్రవరి 2వ తారీఖు 1వ తారీఖు అందుబాటులోకి వస్తాయి. కానీ ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది ఆర్బీఐ నివేదిక. అలాంటి వాటిని కూడా మనం చూసుకోవటం మంచిది. ఓకేనా? సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ టైంని సద్వినియోగం చేసుకోవాలనేది నా ఆలోచన. మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.